వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. రాష్ట్రంలో ఆక్వా రైతులు నష్టాలలో కూరుకుపోయిన సమయంలో కేంద్ర బడ్జెట్ లో ఆక్వా రంగానికి చేయూతనిచ్చే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనందనీయమని జై భారత్ ఆక్వా సంఘ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ట్యాక్స్ తగ్గడంతో కేజీ మేత ధర 10 నుంచి 20 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రైతు సంఘ నాయకులు బోనం చిన్నబాబు, కోడి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులందరికీ నమస్కారములు. ఏదైతే నిన్నటి రోజున మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ రిలీజ్ చేసిందో, మరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ఆక్వా రైతులు సంబంధించిన ఏదైతే మరి ఆ ఫీడ్ ఉందో, ఆ ఫీడ్ మీద ఇదివరకు 15% మరి ఏదైతే కస్టమ్ డ్యూటీ ఉందో దాన్ని 5% చేసినట్టుగా ఒకటి ప్రకటించారు. అలాగే ఏదైతే మనకి మెయిన్ సీడ్ తెచ్చుకోవడానికి అవసరమైన బ్రూడ్ స్టాక్ ఏదైందో గతంలో 10% ఉంటే దాన్ని 5% చేశారు. మరి ఏదైతే హ్యాచరీస్లో వాడే మెయిన్ ఫీడ్ ఏదైతే ఆర్టీమే ఉందో అది 5% ఉంటే 0 చేశారు. అలాగే వెరిఫికేషన్కి ఏదైతే వామ్స్ అవసరం అవుతాయో ఇది వరకు 30% ఉంటే మరి వాటిని కూడా బాగా తగ్గించి 0 చేసినట్టుగా చెప్తున్నారు. అలాగే ఏదైతే ఈ ఆక్వాకు సంబంధించిన ఏదైతే ఉందో ఈ ప్రొడక్ట్స్ మీద మరి దాని మేతకి వాడే మినరల్స్ కానీ విటమిన్స్ కానీ మరి అవన్నీ కూడా ఇవాళ 0% చేయటం వల్ల ఒకటి విదేశీ ఫీడ్ తక్కువ రేటుకి ఇక్కడ అందించే అవకాశం లభించడం ఒకటి. 2 ఏదైతే గతంలో మరి సోయా రేట్లు పెరిగినాయి అని చెప్పేసి ఏదైతే గతంలో మరి సుమారు 2200 2300 ఉన్న బస్తానే 2800 తీసుకెళ్లారు. ఈరోజు సోయా రేటు తగ్గడమే కాకుండా ఎప్పుడైతే వాళ్ళు తెచ్చుకుని మెటీరియల్ మీద మరి ట్యాక్స్ తగ్గించారో, కస్టమర్ తగ్గించారో, ఈరోజు కనీసం కేజీకి 10 నుంచి 15 రూపాయలు కూడా మేత తగ్గించే అవకాశాలకు వీలవుతుంది. మరి ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆక్వా రైతుల మీద మరి నిజంగా ఇవాళ ఆక్వా రైతు నలిగిపోయి చాలా దీనస్థితిలో ఉండగా మరి ఏదైతే ఇవాళ వరాదులు ప్రకటించారో అది ఇవాళ ఒక శుభసూచకంగా మేము అందరం మరి వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఏదైతే ఈరోజు మరి ఆ యొక్క ఆర్థిక బడ్జెట్లో ఏదైతే ప్రవేశపెట్టారో అవి తొందరగా అమలు అయ్యేలాగా, వెంటనే అవన్నీ ప్రొసీడింగ్ వచ్చేలాగా మరి ఇక్కడ రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, అలాగే ఈ శాఖకు సంబంధించిన మంత్రి వెల్లురు అచ్చెన్నాయుడు గారు కానీ, ఇక్కడ మన లోకల్గా ఉన్న మంత్రి రామనాయుడు గారు కానీ వెంటనే చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ త్వరగా అమలు చేయాలా ఒకటి. 2 రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి రేపు ఏదైతే బడ్జెట్ అయ్యి ప్రవేశపెడతారో ఆ బడ్జెట్లో కూడా ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులు ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకుని అతి తొందరగా కరెంటు సబ్సిడీ ఇవ్వడం కానీ, అలాగే ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్లు అయ్యి ఏదైతే రేట్లు ఇవాళ తగ్గిపోయి రైతు ఇబ్బంది పడుతున్నాడో వాటి రేట్లు నియంత్రణ చేయటం కానీ, అలాగే దీని ఫీడ్ రేట్లు తగ్గడానికి ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇవన్నీ కూడా అమలేసేసి ఫీడ్ రేట్లు కూడా వెంటనే ఫీడ్ యజమానులందరూ కూడా ఫీడ్ రేట్లు తగ్గించేలాగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అలాగే ఏదైతే ఇవాళ ముఖ్యమైన రైతుకు ఉపయోగపడే ఏదైతే హ్యాచరీస్ రెయ్యి సీడ్ ఉందో ఆ బోర్డు స్టాక్ మీద మరి ఏదైతే మనకి ఈ మన పర్సంటేజ్ తగ్గించారో కస్టమ్ డ్యూటీ అయ్యిని మరి ఈరోజు నాణ్యమైన సీడ్ ఇవాళ కనీసం 36 పైసల నుంచి 40 పైసలు తీసుకుంటున్నారు సీడ్కి. రేపు అది కనీసం 25 పైసలు వచ్చే విధంగా ఎందుచేత అంటే వాళ్ళందరికీ దీంట్లో బెనిఫిట్స్ ఏదైతే గవర్నమెంట్ చూపించిందో తక్షణమే మంచి క్వాలిటీ సీడు మరి తక్కువ ధరకే ఇచ్చే విధంగా ఆ హ్యాచరీస్ని కూడా వాళ్ళందరూ మరి ఆ గవర్నమెంట్ కూడా ఆదేశించాలని చెప్పి రైతుల మేలు కోసం. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలోనే ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ ఆక్వా మీద మరి ఆధారపడి ఉంది. ఇవాళ ఆయన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో కూడా చెప్పారు 60 లక్షల కోట్లు ఎంతో చెప్తున్నారు ఆవిడ, 60,000 కోట్లు. మరి ఏదైతే మరి ఇంత విదేశీ మాదకం తెచ్చి ఆక్వా పరిశ్రమ ఉందో ఇవాళ మరి విపరీతమైన కష్టాలు రైతులు మరి గత 4-5 సంవత్సరాల నుంచి మరి వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితికి ఇవాళ రైతు వచ్చేసాడు. తప్పకుండా ఇండస్ట్రీ క్లోజ్ అవ్వకుండా
ఇటు ప్రభుత్వాలకు సహకరించాలి, అలాగే ఏదైతే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ, ఫీడ్ ప్లాంట్లు కానీ, హ్యాచరీస్ కానీ వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళకు కూడా ఒక అవకాశం అంచేత తప్పకుండా అందరూ కూడా ముందుకు వచ్చి వెంటనే రేట్లు తగ్గించి రైతును ఆదుకుని భవిష్యత్తులో రైతుని మరి మళ్ళీ ఆక్వా పరిశ్రమని మళ్ళీ ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలాగా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ అతి తొందరలో ఏదైతే మా జయ భారత్ క్షీరరామ ఆక్వా రైతు సంఘం కమిటీ సభ్యులు కానీ వివిధ జిల్లాల నుంచి ఎవరైతే మన కమిటీ సభ్యులు ఉన్నారో అందరం కలిసి మరి ఏదైతే మన అమరావతి వెళ్ళి మరి మన మంత్రి రామానాయుడు గారి ద్వారా మరి అచ్చెన్నాయుడు గారిని కలిసి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి అందరం కలిసి ఒక మెమోరాండం సమర్పిస్తాం. తప్పకుండా ఈ సమస్యలు పరిష్కారంతో కూడా ఈ సంఘం రైతులకు అండగా ఉంటుంది. మొత్తం అన్ని సంఘాలు కూడా కలిసి వస్తాయి. అందరం కలిసి దీని ఒక వేదిక మీద తీసుకొచ్చి వెంటనే రైతుకు మేలు జరిగే విధంగా మేము అందరూ కృషి చేస్తామని దీనికి మా కమిటీ సభ్యులు అందరం కూడా మీ అందరికి అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యం విషాదాంతం కావడం నర్సాపురం వాసుల్ని కలిచివేసింది. గత వారం రోజులుగా ఆయన ఆచూకీ చిక్కకపోవడం, ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉండి ఉంటారని అంతా భావించారు. అయితే ఆయన మృతదేహం ఏలూరు పంటకాలంలో దొరకడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. నర్సాపురం మండలం పరిషత్ కార్యాలయంలో తీవ్ర విషాదం నెలకొంది. కార్యాలయ సిబ్బందితో గ్రామ సచివాలయ సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటరమణ నర్సాపురంలో పనిచేసింది కేవలం 5 నెలలు మాత్రమే. అయినప్పటికీ ఆయన వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఉద్యోగస్తుల్ని, స్థానిక ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే మాధవాయిపాలెం రేవు విషయంలో ఆయన బలి కావడాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు డబ్బులు అడగకుండా ఎంపీడీఓపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు స్పందిస్తూ ఎంపీడీఓ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటు ఉద్యోగులు మంచి అధికారిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది రోజుల నుంచి మన నర్సాపురం ఎంపీడీఓ గారు కనిపించకపోవటం, అది వేళ ఒక విషాదాంతంగా ఆయన మృతదేహం అక్కడ కాలంలో కనపడటం అనేది నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురవటం జరిగింది. ఎంపీడీఓ గారు ఆయన పుట్టినరోజు అయినటువంటి జూలై 15వ తారీఖు రోజునే నా మరణం కూడా అదే రోజు అని చెప్పేసి ఆయన ఒక మరణ వాంగ్మూలం రాయటం, అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ చీఫ్ విప్ అయినటువంటి ముదునూరి ప్రసాదరాజు గారు, అదేవిధంగా అక్కడ యొక్క నర్సాపురం సెగ్నెటిపల్లి రేవ్ ఫెర్రీ కాంట్రాక్టర్ అయినటువంటి రెడ్డెబ్బ దవేజీ యొక్క తీవ్రమైనటువంటి హెరాస్మెంట్కి నేను ఈవేళ ఈ రకమైన చర్య తీసుకుంటూ ఉన్నానని చెప్పేసి ఆయన అందులో మరణ వాంగ్మూలంలో రాయటం, కుటుంబ సభ్యులందరికీ కూడా అదే విషయం చెప్పటం, ఆయన అదే రోజు అదృశ్యం అయిపోవటం, ఈవేళ ఆయన చనిపోయారని చెప్పేసి అది రావటం, ఇవాళ మీరంతా కూడా చూస్తుంటే కనుక ఆయన ఎంత మానసికంగా ఇబ్బంది పడ్డారు. ఈ యొక్క మాజీ చీఫ్ విప్ అయినటువంటి ముదునూరి ప్రసాదరాజు గారు ఉండి,
అదేవిధంగా ఈ యొక్క రెడ్డప్ప దవేజీ గారు నుండి ఏ రకంగా వీళ్ళని హెరాస్మెంట్కి గురి చేశారనేది మనంతా కూడా అర్థం చేసుకోవచ్చు. వేళ భవిష్యత్తులో ఇటువంటి చర్యలు ఏదైతే ఇటువంటి నిజాయితీ పరులైనటువంటి ఒక అధికారులు మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇటువంటి హెరాస్మెంట్కి కారకులైనటువంటి వారు ఎంత హోదాలో ఉన్నప్పటికీ కూడా అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ యొక్క అంశం మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ రకంగా అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఆయన ఎంపీడీఓ వెంకటరమణారావు గారి యొక్క ఆత్మ శాంతించాలని చెప్పేసి, అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ ధైర్యం ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి వారికి కూడా మా తీవ్రమైన సానుభూతిని తెలియజేస్తూ 24/1/2024 తేదీ నుండి గత కొద్దిగా 6 నెలల నుంచి మనతో కలిసి పనిచేశారు. ఆయన అందరితోటి కూడా ఆయన చాలా మంచిగా కలిసిమెలిసి ఉండి చక్కగా విధులు నిర్వహించారు. అందరికీ కూడా అందరూ కూడా ఆయన చెప్పినట్లుగా అందరూ కూడా సహకరిస్తూ ఆయనకి మనం కోఆపరేట్ చేసి చక్కగా పనిచేసాం. ఆయన మరణ వార్త విని అందరం కూడా షాక్ గురయ్యి విచారంలో ఉన్నాం. మనం అందరం కూడా ఆయన మృతికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించాం. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్ గా చెప్పుకునే పరిస్థితిని గత ప్రభుత్వం తీసుకువచ్చిందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు జక్కంపూడి కుమార్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ పై విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు రాగానే బడ్జెట్ లో రాష్ట్రానికి 15,000 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. మన ఆంధ్రాకి ఏ విధంగా బడ్జెట్ ఉంటుందని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మన అందరి ఆశలు ఆనందం అయ్యే విధంగా మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, మన జిల్లా కోడలు నరసాపురం కోడలైనటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజంగా ఆంధ్ర ప్రజలందరూ కూడా హర్షధ్వానాలతో ఆనందంగా ఉన్నటువంటి రోజు నిన్న. ఇంచేతనంటే గత 5 ఏళ్ళు మనం చూసాం, దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఉందంటే భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పచ్చు. గత 5 ఏళ్ళ నుంచి కూడా ఒక రాష్ట్రాన్ని రాజధాని 3 రాజధానులుగా అని చెప్పి ఎక్కడా కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు మన గత ప్రభుత్వం అలా నీరుగార్చింది. అలాగే పోలవరం ప్రాజెక్టు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినటువంటి ప్రాజెక్ట్ని ఒక 30% ఉన్నటువంటి పనిని చేయకుండా ఆ ప్రాజెక్ట్ ఇవాళ మళ్ళీ ఒక 20%లోకి వచ్చేసినటువంటి ప్రాజెక్ట్ని మనం నిజంగా పోలవరం చూస్తే మనకి చాలా బాధాకరంగా ఉంటుంది. ఎంచేతనంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని లక్షలాది టన్నులు ఐరన్ కానించవండి, ఆ ప్రొక్లైనర్స్, ట్రక్కులు, అలాగే మిషనరీస్ నిజంగా వాళ్ళు తుప్పు పట్టిపోయి ఎలా ఉన్నదంటే అలా ఉన్నాయి. ఆ రోజే కనుక కొద్దిగా దృష్టి పెట్టి కొద్దిగా ఫండ్ దాని మీద కేటాయించినట్లయితే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయి ఉండేది. అలాగే అమరావతి చూసుకోండి, ఎలా ఉందంటే అలా ఉంది మనకు రాజధాని లేకుండా. ఇవాళ మనకి ఏవైతే ఉన్నాయో ఆ కోరికల్ని వాళ్ళ 15,000 కోట్లు మనకి కేటాయించడం జరిగింది. నిజంగా మన ఆంధ్ర ఈ 5 ఏళ్లలో సస్యశ్యామలం అవుతుంది అనేది 100% కరెక్ట్. ఎందుకంటే రైల్వే లైన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్నిటికి కూడా ఇవాళ కేటాయించడం జరుగుతుంది. ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని దృష్టి పెట్టి కేటాయించినటువంటి బడ్జెట్కి నిర్మలా సీతారామన్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, మన ఎంపీ అయినటువంటి మినిస్టర్ గారు అయినటువంటి భూపతిర శ్రీనివాస వర్మ గారికి, నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు. శాసన మండలి సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. శాసన మండలి చైర్మన్ కోయో యోషిన్ రాజు అధ్యక్షతన వహించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలవనరుల సంఘం సిఫార్సుల వ్యయంపై చర్చించారు. 2019-2024 సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్కి మరి కేటాయించినటువంటి బడ్జెట్, అదేవిధంగా ఏదైతే ఖర్చుల వివరాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే మరి వీటితో చూసినట్లయితే ఏదైతే 2019-2024లో ఆ రోజు చూసినట్లయితే మరి 45,721.97 కోట్లు మరి 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష ఇరిగేషన్ మీద. ఏదైతే మీడియం ఇరిగేషన్ చూసినట్లయితే 1,276.39, మైనర్ ఇరిగేషన్ అయితే 2,396.51. అంటే టోటల్గా చూసినట్లయితే 2019-2024 49,394.93
87 కోట్లు అధ్యక్ష 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ మీద పెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష. అయితే ఇందులో ఇప్పుడు గౌరవ ఎవరైతే సభ్యులు చెప్పడం జరిగింది, బడ్జెట్లో అయితే కేటాయింపులు చేస్తూ ఉన్నారు కానీ నిధులు ఖర్చు పెట్టడంలో మళ్ళీ అలసత్వం ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇచ్చారో అది వాస్తవం అధ్యక్ష. ఏంటంటే 2019, 2024 బడ్జెట్ కేటాయింపులు అయితే 49,394 కోట్లు మరి కేటాయించడం అయితే జరిగింది. కానీ మరి అందులో చూసినట్లయితే ఖర్చు పెట్టింది కేవలం 19,220 కోట్లు మాత్రమే. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అధ్యక్ష. ఏదైతే గత 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకు 5 సంవత్సరాలకి బడ్జెట్ అంటే టోటల్ బడ్జెట్ 7,08,623 కోట్లుంటే అందులో మేము ఇరిగేషన్కి 5 సంవత్సరాల్లో పెట్టింది 51,802 కోట్ల రూపాయలు. అంటే టోటల్ బడ్జెట్లో మేము 7.3% ఇరిగేషన్కి ఆ రోజు మేము పెట్టినటువంటి పరిస్థితి. ఆ 51,802 కోట్లు బడ్జెట్లో ఇరిగేషన్ కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే 44,448 కోట్ల అధ్యక్ష. అంటే పెట్టినటువంటి ఇరిగేషన్ బడ్జెట్లో 86% ఆ రోజు నిధులు ఖర్చు పెట్టాము అధ్యక్ష. అదే లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చూసినట్లయితే 5 సంవత్సరాల వాళ్ళ బడ్జెట్ 12,18,077 కోట్ల అధ్యక్ష. కానీ వీళ్ళు కేటాయించింది కేవలం 46,374 కోట్ల అధ్యక్ష. ఎందుకంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలు రైతాంగం కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. రోజు అసత్యాలు అబద్ధాలు ప్రచారం తప్ప వాస్తవాలు ఇవన్నీ కూడా రికార్డ్స్ ఉన్నటువంటివి. 5 సంవత్సరాల్లో నీ దగ్గర 12,18,000 కోట్ల బడ్జెట్ ఉంటే నువ్వు కేటాయించింది 46,000. ఆ రోజు మా దగ్గర 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము కేటాయించింది 51,000. అంటే మాకు టోటల్ బడ్జెట్ తక్కువ ఉన్నా నిధులు ఎక్కువ పెట్టిన ఇరిగేషన్. నీకు బడ్జెట్ పెరిగినా కూడా మాకంటే తక్కువ బడ్జెట్ ఇరిగేషన్కి పెట్టినటువంటి దుస్థితి. పోనీ ఆ 46,374 కోట్లలో అయినా ఎంత ఖర్చు పెట్టావా అంటే నువ్వు ఖర్చు పెట్టింది మళ్ళీ 19,220. అంటే అక్కడ కూడా 41% ఖర్చు పెట్టారు. మేము పెట్టిన దాంట్లో 86% మేము ఖర్చు పెడితే ఈయన కేటాయింపులే తక్కువ కేటాయింపుల్లో కూడా మళ్ళీ ఖర్చు పెట్టింది కూడా 41%. అంటే ఇట్లా ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నాం పోలవరం విధ్వంసానికి గురైంది గత జగన్మోహన్ రెడ్డి పాలన. ఒక్క పోలవరమే కాదు అధ్యక్ష, ఈరోజు ఈ రకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అంతా కూడా విధ్వంసం. అనురాధ్ గారు కూడా ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ కూడా అడిగారు. ఏదైతే 14, 19లో ఏ రకంగా ఎంతవరకు పనులైనవి, 19, 24లో ఏదైతే పనులు జరిగినాయని చెప్పడం జరిగింది. 14, 19లో అయితే రికార్డ్ ప్రకారం 72% ఆ రోజు మన పనులు పూర్తవడం జరిగింది. ఏదైతే 19, 24లో మరి కేవలం 2% మాత్రమే పనులైనట్టుగా పురోగతి చూపిస్తున్నప్పటికీ వాస్తవంగా చూసినట్లయితే ఇంకా 20-30% పనులు వెనక్కిపోయినట్టుగా తిరుగుగమనంలో ఉన్నట్టుగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పురోభివృద్ధి మాట నుంచి చేసిన పనులన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏదైతే పనిచేశారో ఆయన యొక్క విధ్వంసానికి ఆ డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం నష్టపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి దాన్ని నిర్మాణం చేయాలంటే దగ్గర 990 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ కానీ లోయర్ కాపర్ డ్యామ్ కానీ అవి సీపేజీలను కూడా మరి ఇంకా దాన్ని కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. గైడ్ బండ్ చూస్తే మరి అది కూడా మొత్తం కృంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఏదైతే 19, 24లో ఏదో పురోగతి మాట నుంచి మళ్ళీ ఒక 20-30% వెనక్కి ప్రాజెక్ట్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ అంటే ఎవరైతే నీతి ఆయోగ్ ఆ యొక్క పోలవరం మరి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు విధ్వంసం మీద రిపోర్ట్ అడిగితే వాళ్ళు చెప్పారు ఐఐటి హైదరాబాద్ నిపుణులు 2020 ఆగస్టులోకి వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు ఏకపక్షంగా రద్దు చేసి ఒక పక్కన పీపీఏ సెక్రటరీ సైతం లేఖ రాసి ఏజెన్సీలు మార్చవద్దు, ఒక వర్క్ కి 2 ఏజెన్సీలు పనిచేస్తే రేపొద్దున ఆ వర్క్ లో నాణ్యత వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది అని చేత దయవుంచి హంబుల్ రిక్వెస్ట్ ఏజెన్సీలు కంటిన్యూ చేయడని పీపీఏ వాళ్ళు లేఖ రాసినా లెక్క పెట్టకుండా ఏదైతే మరి ఈ యొక్క మార్చడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అనుభూతుల అధికారులను కూడా మార్చడం వల్ల అంటే ఎటువంటి అధికారులు లేక ఏజెన్సీలు లేకపోవడంతో 13 నెలలు
అక్కడ గాలిలో ఉండడం వల్ల ఆ యొక్క పోలవరం సంబంధించి డయాఫ్రామ్ నష్టపోయిందని డైరెక్ట్గా ఐఐటి హైదరాబాదు నిపుణులే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి స్థితిలో మళ్ళీ ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సహకారంతో, ఎందుకంటే నిన్న కూడా శుభ పరిణామం ఏదైతే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా మరి మాట్లాడుతూ అందులో పోలవరం ప్రాజెక్టుకి సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి ఉంటుంది, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత మేము కేంద్రం తీసుకుంటామని ఏదైతే నిన్న బడ్జెట్లో చెప్పారో, మరి నిజంగా అది చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి 30 రోజుల్లోనే 2 సార్లు ఆయన ఢిల్లీకి పోయి ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే అటు ప్రధానమంత్రి గారితో కానీ అటు కేంద్ర మంత్రులతో కానీ ఏదైతే మాట్లాడారో దాని యొక్క ఫలితం నిన్న ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో మరి మనకు వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ యొక్క సవాళ్ళు ఏవైతే ఉన్నాయో పోలవరం ప్రశ్నార్థకం ఏదైతే అయిందో వీటన్నిటినీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారి కృషితో వీటినన్నింటినీ కూడా అధిగమించి ఆ పోలవరం కళ సాకారం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. పాలకొల్లు మండలం లంకల కోడేరులో జడ్పీహెచ్ హై స్కూల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ఉచిత స్కూల్ బ్యాగ్స్, స్కూల్ యూనిఫామ్లు, బూట్లను విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శర్మ, టీడీపీ నాయకుడు కోడి విజయభాస్కర్, పాముల రజని తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం వారి నుంచి నీకు వచ్చిస్తున్నాం. ఈ బాబు నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వస్తుంది. ఈ అమ్మాయి చాలా తెలివైన ఎన్ఎంఎంఎస్ ఈ బిడ్డ ఆశీర్వదించవలసింది. అందరితో దయచేసి ఒక్కొక్కరు లాస్య ఆశీర్వదించవలసి కోరుచున్నాం. నాకు సుమశ్రీ కే ప్రియ ఉపేంద్రనాథ్ డి, యశ్వంత్ కృష్ణ, పాలకొల్లు మండలం లంకల కోడేరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో జరుగుతున్నటువంటి కిడ్స్ పంపిణీ కార్యక్రమానికి పేరెంట్స్కు సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. పిల్లలందరూ కూడా చదువు అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. మిత్రులు రజని చెప్పాడు ధన్యవాదంగా మీకు. చదువు అనేది మనిషికి 2 కళ్ళు ఉంటే కనుక మా పెద్దలు చెప్తూ ఉండేవారు, చదువు అనేది మనిషికి 2 కళ్ళు ఉంటే ఎంతలా చూడగలుగుతారో చదువు అనేది 3వ కన్ను. అంటే 2 కళ్ళు ఉంటే మనిషి ఎంత బాగా తన పని చేసుకోగలుగుతాడో, చదువు ఉంటే కనుక 3వ కన్నులాగా మనం ముందుకెళ్ళగలుగుతామంట. అంటే చదువు మధ్యలో అంత ముందు ఉంటాం, దేంట్లోనైనా ముందుంటాం. ఉదాహరణకి మన స్థానిక జనవల శాఖ మంత్రి ఉన్నారు, విద్యావంతుడు, పిహెచ్డి చేశాడు, మరి 3వసారి నెగ్గాడు. దానంతటికీ కారణం విద్య. మనం ముందుకెళ్ళాలంటే విద్య, మన ఏ రంగంలో ముందుకెళ్ళాలంటే విద్య, మనం బాగా కష్టపడి చదువుకోవాలంటే విద్య. ఇప్పుడు మేము చదువుకునే టైంలో పేరెంట్స్ సహకరించేవారు కాదు, మరి పేరెంట్స్ బాగా సహకరిస్తున్నారు. అప్పుడు మేము చదువుకునే టైంలో ఆ రోజుల్లో యూరియా సంచి ఉంటే 2 సంచులను కుట్టించి అందులో బుక్స్ పెట్టుకెళ్ళమనేవారు. ఇప్పుడు పేరెంట్స్ సహకరిస్తున్నారు, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అందుకు కాబట్టి దయించి అందరూ కూడా పిల్లలు బాగా శ్రద్ధగా చదువుకుని మంచి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ క్లాస్ రేంజ్లో మీరు అందరూ కూడా ఉండాలి. ఉంటారు అందరూ? ఎంతమంది ఉంటారు? చేతులు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా బాగా సహకరిస్తున్నాయి. మరి మీకు ఇచ్చే కిట్స్ కానీ, మీకు ఇచ్చే బుక్స్ కానీ, షూ కానీ, మరి ప్రైవేట్ స్కూల్లో మరి ఈ కొనాలంటే కనుక 5,000 10,000 ఫీజు కట్టమంటారు. అందుకు కాబట్టి మీరందరూ కూడా ఎంత చదివినప్పటికైనా బాగా మార్కులు వస్తాయనుకుని కన్నా మనకన్నా ఎక్కువ వచ్చినప్పుడు చూసి వాళ్ళకన్నా మనం తక్కువ వచ్చినాయి అనుకున్నప్పుడే మనము ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా బాగా చదవాలి,
చదివి మంచి ఐపీఎస్ ఐఏఎస్ లాంటి ఉద్యోగాలు చేసి మీరందరూ కూడా మళ్ళీ మేము స్కూల్కి వచ్చినప్పుడు మీకు పలానా ఉద్యోగం చేస్తామని మాకు మీరు చెప్తారా? ఓకే. ఒక పాఠశాలలో ఒక విద్యార్థి పరిపూర్ణమైన విద్య అందుకోవాలంటే ఏదైతే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వారికి అర్థం అవ్వాలంటే వారికి కావలసిన మౌలిక వసతులతో కలిపిన ఒక కిట్టు అవసరం. ఆ అవసరాన్ని గుర్తించే ప్రభుత్వం పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థినికి ఒక కిట్ ఇవ్వాలి. ఆ కిట్లో పాఠశాలలో ఉపయోగపడే ప్రతి వస్తువు దాంట్లో ఉండాలనే ఉద్దేశంతో ఒక కిట్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఉచితంగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థికి అందించే ఈ కిట్టే ఈ రోజున మీకు అందించడానికి మేము వచ్చామని చెప్పడానికి చాలా సంతోషపడతాము. ఆ కిట్లో మీకు ఏదైతే 3 జతల యూనిఫాము, షూస్, సాక్స్లు, బెల్ట్, మీకు చదువుకోవడానికి నోట్ పుస్తకాలు, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్, ఇంకా ఇతర సామాన్లు అన్నీ ఇచ్చి ఇక్కడ మీకు స్కూల్లో కూర్చోబెట్టి మీరు చక్కగా చదువుకోండి, మీరు ప్రయోజకులు అవ్వండి. అంతేకాకుండా మీరు కష్టపడి చదువుతున్నప్పుడు మీకు చక్కటి పౌష్టిక పదార్థం అందించాలనే ఉద్దేశంతో మీకు మధ్యాహ్నం భోజన పథకం పెట్టి చక్కటి భోజనంతో పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టికాహారం అందించి తద్వారా ఉపాధ్యాయులు చెప్పే ఈ చదువును మీరు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే వస్తువుల్ని కిట్ రూపంలో ఇచ్చే పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది. చెప్తారని ఇక్కడ ఒక పాఠశాలలో ఒక ప్రభుత్వపరమైన ఉపాధ్యాయుడిగా రావాలంటే అది కష్టపడి డిగ్రీ చదివి అదేవిధంగా బీఈడీ చేసి లేదా సెకండ్ డిగ్రీ చేసి టెట్ ఎగ్జామ్ లో క్వాలిఫై 1:100 ఉన్న పోస్టులో బీఈడీ పోస్ట్ కానీ సెకండరీ గారి పోస్టు సంపాదించుకోవడానికి అంత పోటీ పడి వచ్చిన టీచర్లు ఎక్కడుండి టీచింగ్ చేస్తా ఉంటే ప్రైవేట్ పాఠశాలలో 10th క్లాసు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి లేదా డిగ్రీ పాస్ అయ్యి ఇంకా ఎక్కువైతే బీఈడీ చేసిన అబ్బాయిలు అమ్మాయిలు అక్కడ పాఠాలు చెప్తుంటే ఇక్కడ ఎంత నిష్ణాతులు కలిగి ఎంత కష్టపడి చదువుకుని ఎంత ఉద్యోగం సంపాదించే పాఠశాలలో చెప్తే మన ప్రభుత్వ పాఠశాలలో చెప్పే ఉపాధ్యాయుల మీద అక్కడ 10th ఇంటర్మీడియట్ చదివి పాఠాలు చెప్పే టీచర్ల మీద ఒకసారి మనం తల్లిదండ్రులు గమనించాలి. మనం ఆర్థికంగా సామాన్యంగా వెనకబడి ఉండి ఎవరినో చూసి మన డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని కేవలం ఏదో పెద్ద పాఠశాలలో అదే నారాయణ శ్రీ చైతన్య చదువు పేరు కోసం మనం చదువుకోవటం మనకు కావాలా? లేకపోతే ఇక్కడ చక్కటి చదువు చెప్పే ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కలిగిన అన్ని ఇచ్చే పాఠశాల కావాలా? ఒకసారి మనం వేరే చేసుకోవాలి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఈ ఇంటివారికి ఎంత ఖర్చు? చిన్న పాఠశాలలో ప్రాథమిక విద్యని ఆయన అక్కడ అభ్యసించి ఎంఏ ఎకనామిక్స్ చేసి డబుల్ఎంఏ చేసి ఇలా ముఖ్యమంత్రిగా ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. అంతేందుకు మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఆయన ఎక్కడ చదువుకున్నారు? నెల్లూరులో ఎక్కడో చిన్న పాఠశాల చదువుకుని ఇలా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టట్లేదు. ఇంకా మీకు ఇంకా అర్థం అవడానికి మన ప్రీతం నాయకులు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రులు ఎక్కడ చదువుకున్నారు? లక్కలగూడెం గ్రామంలో పురుగు గ్రామంలో అక్కడ పాఠశాల ప్రభుత్వం కూడా పెట్టలేని పరిస్థితిలో ఒక రూరల్ స్కూల్ వాళ్ళు ఒక సంస్థ వాళ్ళు చిన్న పాఠశాల పెడితే ఆ పాఠశాలలో ఎలిమెంటరీ విద్య హై స్కూల్ విద్య అక్కడ చేసి ఇలా ఎంఏ ఎంపీ పిహెచ్డీ చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మన రామానాయుడు గారు ఎక్కడ చదువుకున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రభుత్వ పాఠశాలలు అంటే మనకి చిన్న చూపు, ప్రైవేట్ పాఠశాలలు అంటే ఏదో ఒక అనుభూతి, ఏదో అక్కడ చదువుకుంటామని. మనకి జ్వరం వస్తే పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటాం. అదే ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్తే మనకి పారాసెటమాల్ టాబ్లెట్ ఇస్తారు. అదే పిల్ల జ్వరానికి వేసుకుంటాం. అదే నువ్వు జ్వరం వచ్చి మెడికల్ షాప్కి వెళ్తే అదే డోలో 650 ఇస్తారు. సేమ్ మెడిసినే, కానీ అక్కడ ఊరికి ఇస్తున్నారంటే లోకువ, ఇక్కడ 5 రూపాయలు పిల్లలు కొనుక్కుంటే మొక్కువ. అదే కేవలం నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలు ఎంతో ఇవాళ ప్రభుత్వం 50% డబ్బులు మీకు ఖర్చు పెట్టి ఈ రోజున ప్రభుత్వ పాఠశాల ఎంత చక్కగా నిర్వర్తిస్తుంటే మీకు చక్కగా చదువుకోవాలి. గతంలో మనం చూస్తే 70%, 80% మన స్కూల్లో ఉత్తీర్ణాలు వస్తా ఉన్నాయి. 500 పైకి 550 పైన మార్కులు వచ్చి విద్యార్థులు మన పాఠశాలలో ఉన్నారు. ఇక్కడ చదువుకుంటే ఎక్కడ చదువుకున్నారు కాదు, చదువుకోవడం ముఖ్యం. ఇక్కడ చెప్పే టీచర్లు నిష్ణాతులు వారు మీరందరూ కూడా కష్టపడి చదువుకోండి. ఏదైతే టీచర్లు చెప్పే పాఠాలు మీరు క్రమం తప్పకుండా వాళ్ళ
వచ్చిన హోంవర్క్ ని మీరు చక్కగా ఇప్పుడప్పుడు చేసుకుంటే ఉత్తీర్ణత సాధించే పరిస్థితి ఉంటుంది. అదే ఆధార్ కార్డులో మార్పులు, బాల ఆధార్ కార్డులు నమోదు చేసుకోవాలన్న విద్యార్థులకు ఆధార్ కార్డు నమోదు చేయించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాల్సినదిగా నర్సాపురం పురపాలక సంఘ కమిషనర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ స్పెషల్ ఆధార్ క్యాంపును సచివాలయం నందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కావున ప్రతి ఒక్క విద్యార్థులు ప్రజలు ఆధార్ నమోదు మరియు తప్పులను సరిచేసుకునే అవకాశాన్ని వినియోగించవలసినదిగా కోరారు. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకులు అన్నా క్యాంటీన్ వద్ద 1311వ రోజు యార్లగడ్డ చంద్రశేఖర్ రెడ్డి 67వ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మార ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, బాలి ఏడుకొండలు, సత్యనుడి రాజా, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. Happy birthday to you, Chandrasekhar Garu. Happy birthday to you. Many, many happy returns from the Chandrasekhar Garu. చాలనేటువంటి సంకల్పంతో ఈ అన్నా క్యాంటీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి మూల కారణమైనటువంటి మన స్థానిక శాసనసభ్యులు మరియు ప్రస్తుత జలవనరుల శాఖ మార్చులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారి కృషితోటి ఇది నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజుకి 1311వ రోజులు చేరుకుంది. ఇది నిర్విఘ్నంగా ఈ పేదల ఆకలి తీర్చడానికి కారణం ఏమిటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలతో ఇది నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మన దాతలు ఎవరంటే శ్రీ యార్లగడ్డ చంద్రశేఖరరావు గారి 67వ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. యార్లగడ్డ చంద్రశేఖరరావు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో జీవిస్తూ ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి కృషి కృప ఆ భగవంతుడు కల్పించాలని, వారి కుటుంబానికి కల్పించాలని అందరి తరఫున కోరుకుంటూ చంద్రశేఖర్ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మా నాయకులు కోరుతున్నాం.
ఇక్కడికి వస్తారండి ఇతను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.